Hello students, welcome to online class. Now in this class we will discuss about this keyword. In Java there is a keyword called this. This keyword has mainly two uses. First use, by using this keyword we can refer the current object. The current object address is stored in this keyword. Second use, by using this keyword we can call the constructor explicitly. This is a keyword in Java. This keyword refers the current object. By using this keyword you can refer the ప్రాపర్టీస్ ఆఫ్ ద కరెంట్ ఆబ్జెక్ట్, అంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయొచ్చు దిస్ కీవర్డ్ ద్వారా. నెక్స్ట్, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎప్పుడు కూడా ఏ కీవర్డ్లో స్టోర్ అవుతుందంటే దిస్ అనే కీవర్డ్లో స్టోర్ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్ యూజ్ వచ్చి బై యూజింగ్ దిస్ కీవర్డ్, అంటే దిస్ కీవర్డ్ ఉపయోగించి మీరు కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయొచ్చు. బై యూజింగ్ దిస్ కీవర్డ్ వీ కెన్ కాల్ ద కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా మీరు ప్రోగ్రామ్ రాసినప్పుడు ఒక క్లాస్లో ఒకటి కన్నా ఎక్కువ కన్స్ట్రక్టర్లు డిఫైన్ చేయొచ్చు. సో ఒకటి కన్నా ఎక్కువ కన్స్ట్రక్టర్లు డిఫైన్ చేసినప్పుడు మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుందండి, ఏదో ఒక కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. సో రిమైనింగ్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవ్వవు. రిమైనింగ్ కన్స్ట్రక్టర్ని మీరు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. ఎలా కాల్ చేయాలంటే బై యూజింగ్ దిస్ కీవర్డ్ సహాయంతో మనం కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయొచ్చు. కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేసే స్టేట్మెంటు ఏంటంటే దిస్ కీవర్డ్. ఆ స్టేట్మెంట్ ఎక్కడ ఉండాలంటే కన్స్ట్రక్టర్లోనే ఉండాలి, అది కూడా కన్స్ట్రక్టర్లో ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలండి. ఓకే, సో మనం ఎగ్జాంపుల్ చెప్దాం. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో దిస్ కీవర్డ్ హ్యాస్ టూ యూజెస్. ఫస్ట్ యూజ్ వచ్చి ఇట్ రెఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. సెకండ్ యూజ్ వచ్చి బై యూజింగ్ దిస్ కీవర్డ్ యూ కెన్ కాల్ ద కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. జస్ట్ ఆ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి. నౌ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ దిస్ కీవర్డ్. ఎగ్జాంపుల్ ఆన్ దిస్ కీవర్డ్. ఓకే, నేను ఒక క్లాస్ రాస్తున్నానండి. జస్ట్ మా క్లాస్ పేరు ఏం పెట్టానంటే ఎడిషన్ అని క్లాస్ పెట్టాను. నౌ ఈ ఎడిషన్ క్లాస్లో జస్ట్ ఐ విల్ టేక్ 3 ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఎక్స్, సెకండ్ వన్ వచ్చి వై, థర్డ్ వన్ వచ్చి జెడ్. సో 3 ఇంటీజర్స్ని డిఫైన్ చేశానండి, ఎక్స్ కామా వై కామా జెడ్. నౌ ఐ విల్ రైట్ వన్ కన్స్ట్రక్టర్. ఏ కన్స్ట్రక్టర్ రాస్తున్నానంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యాక్సిస్ మాడిఫైయర్ వచ్చి పబ్లిక్ అని రాస్తున్నాను. ఓకే, యాక్సిస్ మాడిఫైయర్ చెప్పినా పర్లేదు, చెప్పకపోయినా పర్వాలేదు, పబ్లిక్ అని చెప్పాను యాక్సిస్ మాడిఫైయర్. దెన్ నేమ్ చెప్పాలి. మీకు ఆల్రెడీ తెలుసు కన్స్ట్రక్టర్ నేము క్లాస్ నేమ్ రెండు ఒకటే అవ్వాలి కాబట్టి సో రైట్ సేమ్ నేమ్ ఎడిషన్. నెక్స్ట్, ఈ ఎడిషన్ క్లాసు 2 పారామీటర్స్ని మీకు ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుందండి. 2 ఇంటీజర్స్ని పారామీటర్స్గా తీసుకుంటుంది కాబట్టి ఇంట్ ఎక్స్ కామా ఇంట్ వై. ఓకే, నవ్వు చూడండి నేను ఏం రాస్తున్నానంటే మీకు క్లాస్లో 3 వేరియబుల్స్ ఉన్నాయండి. 3 వేరియబుల్స్. సో 3 వేరియబుల్స్ ఏమేంటండి, ఫస్ట్ వేరియబుల్ వచ్చి ఎక్స్, సెకండ్ వేరియబుల్ వై, థర్డ్ వేరియబుల్ వచ్చి జెడ్. నేను ఇప్పుడు ఈ ఎక్స్కి ఈ ఎక్స్ వాల్యూని ఇద్దాం అనుకుంటున్నానండి. అలాగే ఈ ఆబ్జెక్ట్లో ఉండే వైకి ఈ వై వాల్యూని ఇద్దాం అనుకుంటున్నాను. సో ఎలా రాయాలంటే సింపుల్గా యూ షుడ్ రైట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కమా వై ఈక్వల్ టు వై. ఓకే, నెక్స్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్. ఒక మెథడ్ రాస్తున్నానండి. మెథడ్ పేరు వచ్చి ఏం రిటర్న్ చేయదు కాబట్టి వాయిడ్. సో మెథడ్ పేరు వచ్చి యాడ్. సో యాడ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎక్స్ని వైని యాడ్ చేసి జెడ్లో పెడదండి. సో జెడ్ ఈక్వల్ టు సింప్లీ ఐ విల్ రైట్ ఎక్స్ ప్లస్ వై. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకే, నౌ వన్ మోర్ మెథడ్ డిస్ప్లే మెథడ్ రాస్తున్నాను, వాయిడ్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే ఎక్స్ని వైని జెడ్ని ప్రింట్ చేస్తుందండి. సో స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్. ఓకే, ఎక్స్ని వైని ప్రింట్ చేయాలి కాబట్టి ఎక్స్ ప్లస్ స్లాష్ n y
ప్లస్ వై ప్లస్ స్లాష్ ఎన్. సో జెడ్ ప్లస్ జెడ్. సో ఎక్స్ని వైని జెడ్ని ప్రింట్ చేశానండి. సో ఒక కన్స్ట్రక్టర్ ఉంది, రెండు మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ యాడ్, రెండో మెథడ్ వచ్చి డిస్ప్లే. ఓకే, సో ఇది ఏ కన్స్ట్రక్టర్ మీకు ఆల్రెడీ తెలుసు. ఇది ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఓకే, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ అండి ఇది. ఇప్పుడు చూడండి, నేను నా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను మెయిన్ మెథడ్ నుంచి. సో నా క్లాస్ పేరు ఏంటండి, ఎడిషన్. ఓకే, ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్. సో ఎడిషన్ క్లాస్. ఇప్పుడు ఎడిషన్ క్లాస్లో, ఈ క్లాస్లో ఏ పారామీటర్, ఏ కన్స్ట్రక్టర్ ఉందండి, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. సో ఎడిషన్ క్లాస్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ని సెండ్ చేయాలి. యూ హ్యావ్ టు సెండ్ ఆర్గ్యుమెంట్స్. సో నేను ఆర్గ్యుమెంట్స్ పంపుతున్నానండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చి 10, సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి 20. ఓకే, నౌ ఇప్పుడు చూడండి. సో ఎడిషన్ ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్ అన్నాం. సో ఎడిషన్ క్లాస్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేట్మెంట్ ఏమవుతుందండి, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుందండి. కన్స్ట్రక్టర్ ఫైర్ అయ్యి అంటే కంట్రోల్ ఇక్కడ నుంచి లైన్ నెంబర్ 16 నుంచి లైన్ నెంబర్ 6 దగ్గరికి వెళ్ళి ఈ స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాం. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మీకు ఏం జరుగుతుందండి, ఈ ఎక్స్లోకి, ఓకే, ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్లోకి 10, అలాగే ఈ వైలోకి 20 వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్లోకి 10, వైలోకి 20 వచ్చింది కదా, రెండింటిని యాడ్ చేసి జెడ్లో పెట్టాలి. కాబట్టి ఐ విల్ కాల్ ద మెథడ్ కాల్ చేస్తున్నానండి, ఏ డాట్ యాడ్. నెక్స్ట్ ఏ డాట్ డిస్ప్లే. సో ఏ డాట్ డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే మీకు అవుట్పుట్ ఏం రావాలంటే, సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చూడండి. ఎక్స్పెక్ట్ చేసే అవుట్పుట్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి ఎక్స్ ఎంత 10, వై వచ్చి 20, జెడ్ వచ్చి 30. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. సో సింపుల్ అండి. ఇక్కడ నేను పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాశాను. దీనికి పారామీటర్స్ పాస్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఎప్పుడు పాస్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే టైంలో పాస్ చేయాలి. కాబట్టి 10, 20 అని పంపాను. ఈ 10 ఎక్స్లోకి వచ్చింది, వైలోకి 20 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు ఈ ఎక్స్లోకి 10, నెక్స్ట్ ఈ వైలోకి 20 వస్తుంది. ఓకే, 20 వస్తుంది. తర్వాత మీరు యాడ్ మెథడ్ని కాల్ చేయడం వల్ల జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే ఏం జరుగుతుందంటే జెడ్లోకి 30 వస్తుంది. డిస్ప్లే మెథడ్ని కాల్ చేసాం. మీకు అవుట్పుట్ ఏం రావాలంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ X10, Y20, Z30 ఇది రావాలండి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం. సో సేవ్లో ఏం రాస్తానంటే ఎడిషన్ డాట్ జావా అని రాశాను, ఎడిషన్ డాట్ జావా. నౌ ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేద్దాం. సో కంపైల్ చేయాలి కాబట్టి జావా సి స్పేస్, ఓకే, సో పేరు ఏం ఇచ్చామండి, క్లాస్ పేరు ఎడిషన్ డాట్ జావా. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయింది. చూడండి అవుట్పుట్ చూడండి ఒకసారి క్లియర్గానే, జావా స్పేస్ ఎడిషన్. సో జావా స్పేస్ ఎడిషన్ అన్న వెంటనే మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ ఏంటంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ చూడండి ఒకసారి. ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20, రెండు యాడ్ జెడ్లోకి ఏం రావాలి 30. కానీ వచ్చిన అవుట్పుట్ చూడండి. ఓకే, సో వచ్చిన అవుట్పుట్ చూడండి ఒకసారి. సో వచ్చిన అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, జెడ్ వాల్యూ 0. దిస్ ఈజ్ ద రియల్ అవుట్పుట్. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు ఎలా వచ్చిందో ఒకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ అవుట్పుట్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ వినండి. ఈ ప్రోగ్రామ్కి రిజల్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏమొచ్చిందండి, అవుట్పుట్ ఏమొచ్చింది, X0, Y0, Z0 వచ్చింది. ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఏం చేశానండి, ఎడిషన్ ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్ అన్నాను. సో ఎడిషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సో ఎడిషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అసలు ఏం జరుగుతుంది ఆ పాయింట్స్ తెలుసుకోండి. ఫస్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ క్రియేటెడ్. సో ఎడిషన్ ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్ అని వెంటనే ఫస్ట్ మీకు దేనికి ఎలకేట్ అవుద్దంటే మెమరీ ఈజ్ ఎలకేటెడ్ ఫర్ రెఫరెన్స్ వేరియబుల్. ఫస్ట్ ఏకి మెమరీ ఎలకేట్ అవుద్దండి. ఎడిషన్ ఏ ఈక్వల్ టు న్యూ ఎడిషన్ అని వెంటనే మీకు ఏం జరుగుతుంటే
రెఫరెన్స్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుంది. తర్వాత సెకండ్ పాయింట్ చూడండి, న్యూ కీవర్డ్ ఏం చేస్తుందంట, అలొకేట్ మెమరీ స్పేస్ ఇన్ ర్యామ్. సో ర్యామ్లో మెమరీ స్పేస్ అలొకేట్ చేస్తుంది. అలొకేట్ చేసిన తర్వాత ఆ క్లాస్లో ఉండే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అన్నీ వచ్చి లోడ్ అవుతాయి. ఇదిగో చూడండి ఇక్కడ డయాగ్రామ్లో ఎక్స్ వై జెడ్ లోడ్ అయ్యాయి. వాటికి డిఫాల్ట్ వాల్యూస్తో ఇనిషియలైజ్ అవుతాయి. ఆ 3 ఇంటీజర్స్ కాబట్టి x0 y0 z0 వస్తాయి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమవుతుందో చూడండి, థర్డ్ స్టేట్మెంట్. ఓకే, x0 y0 z0 వచ్చిన తర్వాత మీకు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. కన్స్ట్రక్టర్, సో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ అండ్ ద అడ్రస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంత అనుకున్నాం, 1010. ఈ 1010 కూడా ఆ కన్స్ట్రక్టర్కి పాస్ అవ్వడం జరుగుతుందండి. సో 1010 అనేది ఎందులో స్టోర్ అవుతుందంటే దిస్ అనే కీవర్డ్లో స్టోర్ అవుతుందండి. ఓకే, ఫస్ట్ స్టెప్ వచ్చి ఏంటి, మెమరీ అలొకేట్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చి నీ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్లో కొంత మెమరీ తీసుకుని ఆ మెమరీలోకి ఎక్స్ని వైని జెడ్ని పెడుతుంది. వాటికి డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి. తర్వాత థర్డ్ పాయింట్లో కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు కన్స్ట్రక్టర్కి ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ 1010 కూడా పంపడం జరుగుతుంది. జేవిఎం పంపుతుందండి. ఆ 1010 వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది అంటే దిస్ కీవర్డ్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ జరిగేది ఏంటంటే కన్స్ట్రక్టర్ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కన్స్ట్రక్టర్ బాడీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కంట్రోలు కన్స్ట్రక్టర్ నుంచి తిరిగి మళ్ళీ మెయిన్ మెథడ్కి రావడం జరుగుతుంది. ఓకే, మెయిన్ మెథడ్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ అంటే దిస్లో ఏ అడ్రస్ అయితే ఉందో ఆ అడ్రస్ రిటర్న్ చేయబడుతుంది. ఆ అడ్రస్ వచ్చి ఇప్పుడు ఎందులో స్టోర్ అవుతుందంటే ఏలో స్టోర్ అవుతుంది. ఈ విధంగా మీకు ఫైనల్గా ఏం జరుగుతుందంటే సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి కన్స్ట్రక్టర్ బాడీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ చూద్దాం, చూసి దాని అవుట్పుట్ ఎందుకు ఇలా వచ్చిందో డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్టర్ బాడీ, సో ఎడిషన్ ఏ ఈక్వల్ న్యూ ఎడిషన్ అంటే ఇదంతా జరిగిందండి. ఇప్పుడు ఏం జరుగుతుందండి, మెమరీ స్పేస్ అలొకేట్ అయింది. అలొకేట్ అయ్యి వాటికి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి. తర్వాత స్టెప్ ఏం చెప్పాను మీకు, కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. సో ఎప్పుడైతే కన్స్ట్రక్టర్ ఫైర్ అయిందో కంట్రోల్ ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కన్స్ట్రక్టర్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఈ బాడీ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఈ ఎక్స్కి వైకి మెమరీ అలొకేట్ అవుద్ది. ఇప్పుడు ఎక్స్లోకి 10 అలాగే వైలోకి 20 వస్తాయండి. ఎక్స్లోకి 10 చూడండి, ఈ వాల్యూ 10 వాల్యూ ఎక్స్లోకి అలాగే ఈ 20 వాల్యూ వచ్చి వైలోకి వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశాను, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని రాశానో ఈ ఎక్స్ అంటే ఇందులో ఉండే ఎక్స్ చూడండి, పబ్లిక్ ఎడిషన్ అని ఇదంతా ఒక మెథడ్. ఓకే, సారీ, ఇదంతా ఏంటండి, ఇదంతా ఒక కన్స్ట్రక్టర్. ఈ కన్స్ట్రక్టర్లో ఇక్కడ ఎక్స్ వై కూడా వేరియబుల్స్. సో ఇక్కడ ఎక్స్ వై అనేవి పారామీటర్స్, నథింగ్ బట్ పారామీటర్స్ అంటే ఆల్సో వేరియబుల్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఎక్సా లేదా ఈ ఎడిషన్ ఈ పారెన్సిస్లో రాసిన ఎక్సా. సో వీటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఇక్కడ ఈ ఎక్స్ వై లోకల్ వేరియబుల్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఎక్స్ అంటే దేన్ని రిఫర్ చేస్తుంది చూడండి, ఇక్కడ ఈ ఎక్స్ వై జెడ్ ఆబ్జెక్ట్లో ఉండేవి, ఈ 3 ఆబ్జెక్ట్లోవి. ఓకే, ఇవే పేర్లతో లోకల్గా కూడా ఉన్నాయి. సో లోకల్గా కూడా ఉన్నాయి. ఈ ఎక్స్ వై ఎలా ఉన్నాయండి, లోకల్గా ఉన్నాయి. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇప్పుడు నాకు లోకల్గా ఉండే ఎక్స్ని రెఫర్ చేస్తుందా లేదా ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ని రెఫర్ చేస్తుందా. సో జేవిఎం ఎప్పుడు కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందంటే లోకల్ వేరియబుల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ని ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే లోకల్గా డిఫైన్ చేసామో లేదో సెర్చ్ చేస్తుందండి. ఈ ఎక్స్ అనే వేరియబుల్ లోకల్గా డిక్లేర్ చేసాం కదండి, ఇంట్ ఎక్స్ అని రాసాం కదా, కాబట్టి ఈ ఎక్స్ అంటే లోకల్ వేరియబుల్ని రిఫర్ చేస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇదే ఎక్స్లోకి ఏం వస్తుంది అంటే 10 వస్తుంది. సో ఇదే ఎక్స్లోకి 10 రావడం వల్ల ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూ మాత్రం చేంజ్ అవ్వదు. అలాగే వై ఈక్వల్ టు వై అంటే ఈ వై ఆబ్జెక్ట్లో ఉండే వై కాదండి. సో ఈ వై కాదు, ఏ వై అండి ఈ వై అంటే. ఓకే, ఈ వై అంటే ఏ వై అంటే దిస్ వై. ఈ ఎక్స్ అంటే ఈ ఎక్స్ అండి. సో లోకల్గా ఉండే ప్రాపర్టీస్ని రెఫర్ చేస్తుంది. సో ఎక్స్ మీన్స్ రిఫర్స్ లోకల్ ప్రాపర్టీస్. అలాగే వై అంటే దేన్ని రెఫర్ చేస్తుంది అంటే లోకల్గా ఉండే వైని రెఫర్ చేస్తుంది. ఎప్పుడైతే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నామో ఇదే ఎక్స్లోకి 10 మళ్ళీ ఇదే వైలోకి 20 వస్తుంది. ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ ఎక్స్ వై వాల్యూస్ మెమరీ నుంచి డిస్ట్రాయ్ అయిపోతాయి.
మీరు ఆబ్జెక్ట్లో చూసారనుకోండి, ఎక్స్లో ఏముందండి, 0 ఉంది, వైలో 0 ఉంది. నెక్స్ట్ మీరు యాడ్ మెథడ్ని కాల్ చేశారు, జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అంటే 0 + 0 ఇక్కడికి 0 వస్తుందండి. ఓకే, డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే x0 y0 z0. సింపుల్ అండి. ఒకసారి చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఒకసారి చూడండి, న్యూ ఎడిషన్ ఆఫ్ 10 20 అన్న వెంటనే మీకు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. ఫైర్ అయిన తర్వాత ఈ 10 వాల్యూ ఎక్స్లోకి 20 వాల్యూ వైలోకి వస్తుంది. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే చూడండి, ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ పేర్లు XYZ ఉన్నాయి. అలాగే ఎడిషన్ పారెన్సిస్లో కూడా నువ్వు 2 వేరియబుల్స్ డిక్లేర్ చేసావు, 2 పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ పేర్లు ఏంటండి, ఎక్స్, రెండోది వచ్చి వై. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే దేని రెఫర్ చేస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎక్స్ని లోకల్గా డిక్లేర్ చేశారా లేదా వెతుకుతుంది. ఈ ఎక్స్ని ఆల్రెడీ మనం లోకల్గా డిక్లేర్ చేసాం కాబట్టి దేని తీసుకుంటుందంటే, లోకల్గా ఉండే ఎక్సా లేదా ఆబ్జెక్ట్లో ఉండే ఎక్సా. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే మీకు ఎప్పుడు కూడా ఈ మెథడ్ బాడీలో లోకల్ వాల్యూస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఇది ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ని రిఫర్ చేయదు, లోకల్గా ఉండే ఎక్స్ని రిఫర్ చేస్తుంది. ఓకే, చూడండి, లోకల్గా ఉండే ఎక్స్ని రిఫర్ చేస్తుంది. ఓకే, లోకల్గా ఉండే ఎక్స్ని రిఫర్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే, ఇదే ఎక్స్లోకి మళ్ళీ 10 స్టోర్ అవుతుందండి. అలాగే వై ఈక్వల్ టు వై అంటే, సో వై అంటే ఇందులో తీసుకుంటుంది అంటే లోకల్గా ఉండే వైని తీసుకుంటుంది. ఇదే వైలోకి మీకు ఏమొస్తుంది అంటే 20 వస్తుంది. అందువల్ల ఈ బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత, కన్స్ట్రక్టర్ బాడీ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే, ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ మాత్రం మారలేదు. సో ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ ఏం మారలేదండి, ఎక్స్లో 0 ఉంది, అలాగే వైలో కూడా 0 ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి అలాగే లోకల్గా ఈ మెథడ్ లోపల మీరు డిఫైన్ చేసిన పారెన్సిస్ లోపల మీరు డిక్లేర్ చేసిన వేరియబుల్స్ ఒకే పేర్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎక్స్ అంటే లోకల్గా ఉండే ఈ ఎక్స్ని రెఫర్ చేస్తే, ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్ని రెఫర్ చేయదు. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్కి ఈ ఎక్స్ వాల్యూ రావాలి. సో ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్కి ఎక్స్ వాల్యూ రావాలంటే చూడండి, ఇదే ప్రోగ్రామ్ని ఇప్పుడు మీరు ఎలా మోడిఫై చేయాలంటే ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ ఏమొచ్చిందండి దీనికి, x0 y0 z0. ఎందుకు వచ్చిందంటే, ఎక్స్ అంటే లోకల్గా ఉండే ఎక్స్ని తీసుకుంటుంది, వై అంటే లోకల్గా ఉండే వైని తీసుకుంటుంది. బట్ ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే, ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్కి అంటే 10 ఉండే ఎక్స్కి ఈ ఎక్స్ వాల్యూ రావాలి. ఓకే, చూడండి, ఈ 10 ఉండే ఎక్స్కి 10 రావాలండి. అలాగే 10 ఉండే వైకి 20 రావాలి. సో ఎలా రాయాలంటే, దీన్ని మనం కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయాలి. సో కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేయాలంటే సింపుల్గా దిస్ అనే కీవర్డ్ రాయాలండి. సో ఎప్పుడైతే దిస్ డాట్ ఎక్స్ అన్నామో ఏం జరుగుతుందంటే, సో చూడండి హియర్, ఓకే, దిస్ కీవర్డ్ రెఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. సో దేన్ని రెఫర్ చేస్తుందండి, కరెంట్ ఆబ్జెక్ట్. సో దిస్ కీవర్డ్లో ఏ అడ్రస్ ఉంటుందంటే కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. సో కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంత అండి, 1010 ఉండే ఎక్స్లోకి అంటే 1010 ఉండే ఎక్స్లోకి ఏమొస్తుంది, సో దిస్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అన్నప్పుడు ఇక్కడికి 10, ఓకే, ఈ వై వచ్చి దిస్ డాట్ వై ఈక్వల్ టు 20 అన్నప్పుడు 20. సో దీని ముందు మీరు సింపుల్గా ఏం యాడ్ చేయాలంటే దిస్ కీవర్డ్ని యాడ్ చేయాలి. ఓకే, సో దిస్ కీవర్డ్ని ఎప్పుడైతే యాడ్ చేసావో నీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. సో దిస్ కీవర్డ్ ఆల్వేస్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. ఒకవేళ నువ్వు దిస్ కీవర్డ్ కనుక రాయినట్లయితే నీకు ఏ వాల్యూస్ని తీసుకుంటుందంటే లోకల్గా ఉండే వాల్యూస్ని తీసుకుంటుంది. సో లోకల్గా ఉండే వాల్యూస్ని తీసుకోవడం వల్ల ఆబ్జెక్ట్లో ఉండే వాల్యూస్ చేంజ్ అవ్వవు. సో దట్స్ వై మనకి ప్రాబ్లం రావడం జరుగుతుందండి. సో దిస్ కీవర్డ్ ఆల్వేస్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. సో కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్లోకి లోకల్గా ఉండే ఎక్స్ వాల్యూని పంపాలి కాబట్టి నువ్వు స్టేట్మెంట్ ఎలా రాయాలి, దిస్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్, అలాగే దిస్ డాట్ వై ఈక్వల్ టు వై. ఎప్పుడైతే ఇలా రాసావో ఆబ్జెక్ట్లో ఉండే ఎక్స్లోకి 10, అలాగే ఆబ్జెక్ట్లో ఉండే వైలోకి 20 వస్తుంది. ఓకే, సో యాడ్ మెథడ్ని కాల్ చేస్తే జెడ్ వాల్యూ 30 అవుతుందండి. సో ఫైనల్గా ఎక్స్ వై జెడ్ మీకు ఎంత అవుతుందంటే, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20, జెడ్ వచ్చి 30. సో అవుట్పుట్ చూద్దాం. సో ఫస్ట్ కంపైల్, ఓకే, దెన్ అవుట్పుట్ 10 20 30.
చూడండి, ఒకవేళ మీరు దిస్ కీవర్డ్ కనుక పెట్టినట్లయితే ఇట్ ఆల్వేస్ గివ్స్ ఇంపార్టెన్స్ టు లోకల్ వేరియబుల్. ఓకే, ఇక్కడే రీజన్ రాస్తున్నాను చూడండి. సో ఒకసారి రీజన్ రాస్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దిస్ కీవర్డ్ బిఫోర్ ఎక్స్ అండ్ వై, then it always gives importance to local variables. సో దేనికి ఇస్తుందంటే ఇంపార్టెన్స్ లోకల్ వేరియబుల్స్కి ఇస్తుంది మీరు దిస్ కీవర్డ్ రాయకపోతే. ఓకే, ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీలోకి వెళ్ళాలి అంటే దిస్ డాట్ ఎక్స్ అని చెప్పాలి. అలాగే ఆబ్జెక్ట్లో ఉండే వైలోకి వెళ్ళాలంటే దిస్ డాట్ వై అని చెప్పాలి. ఓకే, సో మీరు ఒకవేళ దిస్ కీవర్డ్ రాయకపోతే ఎక్స్ని వైని ఎక్కడి నుంచి తీసుకుంటుందంట, లోకల్గా ఉండే ఎక్స్ని వైని తీసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్ని వైని ఎక్కడ సెర్చ్ చేసుకుంటుందంటే లోకల్గా ఉన్నాయో లేదా సెర్చ్ చేస్తుంది. లోకల్గా వేరియబుల్ ఉందా లేదా పారామీటర్స్ ఉన్నాయో లేదా చెక్ చేస్తుంది. ఒకవేళ ఉంటే వాటిని మాత్రమే తీసుకుంటుంది. ఆబ్జెక్ట్లో ఉండే వాటిని ట్రీట్ చేయదు. సో ఆబ్జెక్ట్లో ఉండే వాటిని రిఫర్ చేయాలంటే నువ్వు ప్రాపర్టీకి ముందు అంటే ఎక్స్కి ముందు ఖచ్చితంగా దిస్ వాడాలి, అలాగే వైకి ముందు కూడా దిస్ వాడాలి. సో ఈ విధంగా మీకు దిస్ కీవర్డ్ వల్ల మెయిన్ యూసేజ్. దిస్ కీవర్డ్ ఆల్వేస్ రిఫర్స్ కరెంట్ ఆబ్జెక్ట్. సెకండ్ యూసేజ్ చూడండి, ఎగ్జాంపుల్ ఆన్ దిస్ కీవర్డ్. ఆల్రెడీ చెప్పాను, బై యూజింగ్ దిస్ యూ కెన్ కాల్ ద కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయొచ్చు. సో కన్స్ట్రక్టర్ మనం ఎలా కాల్ చేయొచ్చు అండి, దిస్ కీవర్డ్ ద్వారా ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయొచ్చు. ఓకే, నా చూడండి, నేను ఒక క్లాస్ రాస్తున్నానండి. క్లాస్ పేరు ఏం పెట్టానంటే పర్సన్ అని పెట్టాను, పర్సన్. ఓకే, ఈ పర్సన్ క్లాస్లో జస్ట్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ఏజ్, తర్వాత నేమ్, నెక్స్ట్ ఓకే డబుల్ హైట్, నెక్స్ట్ డబుల్ వెయిట్. సో 4 ప్రాపర్టీస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఏజ్, నేము, హైట్, వెయిట్. ఓకే, ఫస్ట్ ఒక క్లాస్లో మీరు ఒకటి కన్నా ఎక్కువ కన్స్ట్రక్టర్లు కూడా రాయొచ్చండి. ఇట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ టు రైట్ మోర్ దెన్ 1 కన్స్ట్రక్టర్. సో మల్టిపుల్ కన్స్ట్రక్టర్ రాసుకోవచ్చు. సో ఫస్ట్ నేను కన్స్ట్రక్టర్ రాస్తున్నానండి. సో యాక్సెసిబిలిటీ మాడిఫైర్ వచ్చి పబ్లిక్ ఇచ్చాను. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్టర్ పేరు వచ్చి పర్సన్. ఓకే, ఇంట్ ఏజ్. చూడండి, ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి ఒకసారి, జస్ట్ వెయిట్. ఫస్ట్ కన్స్ట్రక్టర్, అలాగే సెకండ్ కన్స్ట్రక్టర్, ఓకే. సో థర్డ్ కన్స్ట్రక్టర్ పబ్లిక్ పర్సన్, సో డబుల్ హైట్, ఓకే పబ్లిక్ పర్సన్, ఓకే పబ్లిక్ పర్సన్. సో నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఏం రాద్దాం అంటే డబుల్ వెయిట్. చూడండి, ఈ క్లాస్లో నేను ఎన్ని కన్స్ట్రక్టర్ రాశానండి, ఈ క్లాస్లో ఎన్ని కన్స్ట్రక్టర్ రాశాను, 4 కన్స్ట్రక్టర్లు రాశానండి. ఏజ్కి, నేమ్కి, హైట్కి, వెయిట్కి, 4ంటికి కూడా ఇనిషియల్ వాల్యూస్ చెప్పడానికి. ఓకే, సో ఇక్కడ స్టేట్మెంట్స్ కూడా రాస్తున్నాను. దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు n, అలాగే దిస్ డాట్ హైట్ ఈక్వల్ టు h. ఓకే, హైట్ ఈక్వల్ టు హైట్. సో పేరు ఫుల్గా రాసాం కదా, నేమ్. ఓకే, నెక్స్ట్ అలాగే దిస్ డాట్ వెయిట్ WEIGHT, వెయిట్ ఈక్వల్ టు వెయిట్. ఓకే, సో 4 కన్స్ట్రక్టర్ రాశానండి, 4 కన్స్ట్రక్టర్లు రాశాను. అలాగే ఏజ్, సో
ఆల్రెడీ చెప్పాను, సేమ్ పేర్లు ఉన్నప్పుడు లోకల్గా ఉండే ప్రాపర్టీని రెఫర్ చేస్తుంది. సో లోకల్గా ఉండేది కాదు, నాకు ఆబ్జెక్ట్లో ఉండేది రెఫర్ చేయాలి కాబట్టి దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తున్నాను చూడండి, పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే. ఓకే, డిస్ప్లే మెథడ్ రాస్తున్నాను. సో పబ్లిక్ అవసరం లేకపోతే తీసేయచ్చండి, నో ప్రాబ్లం. వాయిడ్ డిస్ప్లే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ జస్ట్ రైట్ పర్సన్ డీటెయిల్స్. పర్సన్ డీటెయిల్స్ చెప్తాను, పర్సన్ డీటెయిల్స్. సో పర్సన్ డీటెయిల్స్ కావాలంటే నాకు అన్నీ ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, అవుట్ డాట్ ప్రింట్లిన్. సో నేమ్, ఫస్ట్ నేమ్ ప్రింట్ చేద్దాం. నేమ్ వచ్చి నేమ్. ఓకే, నెక్స్ట్ ఏజ్ చూడండి, ఏజ్. సో ఏజ్ వచ్చి ఏజ్. ఓకే, తర్వాత హైట్ వెయిట్, హైట్. సో హైట్ కావాలి కాబట్టి హైట్. ఓకే, నెక్స్ట్ హైట్ తర్వాత వెయిట్ని కూడా ప్రింట్ చేద్దాం. వెయిట్, వెయిట్. ఓకే, సో నేను ఈ క్లాస్లో ఒకటి కన్నా ఎక్కువ కన్స్ట్రక్టర్లు రాశాను. సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. చూడండి, ఇది ఈ క్లాస్లో ఏమున్నాయండి, మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్ ఉన్నాయి, మల్టిపుల్ కన్స్ట్రక్టర్స్. సో అన్నీ కూడా ఏ టైప్ అంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. ఓకే, ఆల్ ఆర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. చూడండి ఒకసారి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నా పర్సన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. పర్సన్ క్లాస్, పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నానండి. పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఓకే అని చెప్పి నేను ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే పాస్ చేశాను, పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్. ఓకే, చూడండి, పర్సన్ డాట్ జావా. ఇప్పుడు నేను తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే పీ డాట్ డిస్ప్లే అని కాల్ చేశానండి. పీ డాట్ డిస్ప్లే, పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్నాను. ఓకే, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. మీకు అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుందండి. జస్ట్ సీ ద అవుట్పుట్. కంపైల్ జావాc స్పేస్ పర్సన్ డాట్ జావా. ఓకే, సో సంథింగ్ ఎర్రర్ వచ్చిందండి. డబుల్ constructor person already defined. Okay, so change the parameter. ఇక్కడ రాసేద్దామండి. డబుల్ వెయిట్. ఓకే, జస్ట్ చిన్న చేంజ్ చేశానండి. నేను ఓన్లీ 3 కన్స్ట్రక్టర్స్ మాత్రమే రాశాను. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని ఒకసారి మనం కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో కంపైల్ జావాc స్పేస్ పర్సన్ డాట్ జావా. ఓకే, సో ప్రోగ్రామ్ కంపైల్ అయింది, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, జావా స్పేస్ పర్సన్ అన్నాం, జావా స్పేస్ పర్సన్. సో ఏం ప్రింట్ అయింది చూడండి, పర్సన్ డీటెయిల్స్ నల్, ఏజ్ వచ్చి 10, హైట్ వచ్చి 0.0, తర్వాత వెయిట్ వచ్చి 0.0. ఓకే, సో ఈ అవుట్పుట్ ఎందుకు వచ్చిందో ఒకసారి మనం వీ విల్ ఎక్స్ప్లెయిన్. సో అవుట్పుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పర్సన్ డీటెయిల్స్ నేము, ఏజ్, హైట్, వెయిట్లో ఓన్లీ ఏజ్ మాత్రమే 10 వచ్చిందండి. రిమైనింగ్ అన్నీ కూడా
సో డిఫాల్ట్ వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మీకు ఆల్రెడీ తెలుసు, మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ అన్నాం. సో పర్సన్ క్లాస్కి పీకి మెమరీ అలికేట్ అయింది, అలాగే న్యూ ఆపరేటర్ వల్ల మెమరీ స్పేస్ అలికేట్ అయ్యి ఏజ్కి, నేమ్కి, హైట్కి, వెయిట్కి అన్ని డిఫాల్ట్ వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మీరు పర్సన్ పీ ఈక్వల్ టు న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్నాం. ఓకే, ఇక్కడ మనం మల్టిపుల్ కన్స్ట్రక్టర్ రాసేవండి. ఒక కన్స్ట్రక్టర్ ఇంటీజర్ని తీసుకుంటుంది, ఇంకొక కన్స్ట్రక్టర్ నేమ్ని తీసుకుంటుంది, ఇంకొక కన్స్ట్రక్టర్ వచ్చి హైట్ని, వెయిట్ని పారామీటర్స్గా తీసుకుంటుంది. ఇప్పుడు న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్నాం. ఈ మల్టిపుల్ కన్స్ట్రక్టర్లో ఏ కన్స్ట్రక్టర్ అయితే ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కాల్ అయ్యి మీకు ఏజ్లోకి ఎంత వస్తుందంటే 10 వస్తుందండి. ఏజ్లోకి వచ్చే వాల్యూ 10. దిస్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ అన్నాం కాబట్టి, అంటే కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఏజ్. సో దిస్లో ఏముంటుందండి, కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంత, 2020. ఆ 2020లో ఉండే ఏజ్లోకి ఏజ్, 2020లో ఉండే ఏజ్ అంటే ఆబ్జెక్ట్లో ఉండే ఈ ఏజ్లోకి ఈ ఏజ్ వాల్యూ ఎంత అండి, 10. కాబట్టి ఇక్కడికి 0 ఎంత వస్తుందంటే 10 వస్తుంది. మీరు ఏజ్ ఈక్వల్ టు ఏజ్ రాస్తే లోకల్ వేరియబుల్ మాత్రమే చేంజ్ అవుతుంది. నాకు ఆబ్జెక్ట్లో ఉండే వేరియబుల్, ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీ చేంజ్ అవ్వాలంటే ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో, దాని ముందు ఏం యాడ్ చేయాలండి, దిస్ కీవర్డ్ యాడ్ చేయాలి. దిస్ డాట్ ఏజ్ అంటే దిస్లో ఏముంటుందంటే కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్. ప్రస్తుతం ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఎంత అండి, 2020. అంటే దిస్ డాట్ ఏజ్ అంటే 2020లో ఉండే ఏజ్. అంటే ఈ అడ్రస్లో ఉండే ఏజ్లోకి ఏమొస్తుందంటే ఏజ్ వాల్యూని ఇచ్చాం కాబట్టి ఏజ్ వాల్యూ 10 కాబట్టి ఇక్కడ 0 పోయి 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం కాల్ చేసామండి, పీ డాట్ డిస్ప్లే అన్నాం. సో పీ డాట్ డిస్ప్లే అన్న వెంటనే మీకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవుతుందంటే పర్సన్ డీటెయిల్స్ అని చెప్పి నేమ్. సో నేమ్కి ఏముందండి, నల్. ఓకే, మీకు ప్రింట్ ఏదంటే నేమ్ వచ్చి నల్. ఓకే, ఏజ్ వచ్చి 10. సో తర్వాత హైట్ ఎంత అండి, 0.0. అలాగే వెయిట్ కూడా ఏమైందంటే 0.0. ఇక్కడ మనం యాక్చువల్గా 3 కన్స్ట్రక్టర్లు రాసాం. ఈ కన్స్ట్రక్టర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఏజ్ని, నేమ్ని, హైట్ని, వెయిట్ని డిఫాల్ట్ వాల్యూస్ చెప్పాలి. కానీ మనం రాసిన స్టేట్మెంట్ వల్ల ఓన్లీ ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే ఏ కన్స్ట్రక్టర్ అయితే ఇంటీజర్ని తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ మాత్రమే ఫైర్ అవుతుంది. రిమైనింగ్ కన్స్ట్రక్టర్స్ ఏమీ కాల్ అవ్వట్లేదు. సో రిమైనింగ్ కన్స్ట్రక్టర్ని మనం ఎలా కాల్ చేయాలంటే దిస్ కీవర్డ్ ద్వారా నువ్వు కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ రాశాను, బై యూజింగ్ దిస్ కీవర్డ్ యూ కెన్ కాల్ ద కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. సో దిస్ కీవర్డ్ ఉపయోగించి నువ్వేం చేయొచ్చు అంటే కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయొచ్చు. సో ఎలా కాల్ చేయాలో చూద్దాం. చూడండి ఒకసారి, జస్ట్ ఫాంట్ కొంచెం పెంచుతున్నాను, జస్ట్ వెయిట్. చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయింది కదండి. కాల్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక కన్స్ట్రక్టర్ ఉంది, పబ్లిక్ పర్సన్ స్ట్రింగ్ నేమ్, ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తున్నాను. ఎలా కాల్ చేయాలంటే సింప్లీ రైట్ దిస్ కీవర్డ్ ద్వారా కాల్ చేస్తాం. దిస్ ఆఫ్ అని చెప్పి సో ఈ కన్స్ట్రక్టర్ మీరు లైన్ నెంబర్ 13 దగ్గర రాసిన కన్స్ట్రక్టర్ ఏం తీసుకుంటుందండి, ఆ స్ట్రింగ్ని పారామీటర్గా తీసుకుంటుంది. కాబట్టి ఆ స్ట్రింగ్ పారామీటర్ని మీరు పాస్ చేయండి, దిస్ ఆఫ్ అని చెప్పి. సో ఏదో ఒక పేరు రాసుకోండి, సమ్ నేమ్. ఓకే, శ్యామ్ అని రాశానండి, శ్యామ్. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి, మీకు మొత్తం అంతా అయ్యాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్. దిస్ ఆఫ్ అని చెప్పి 6.0. ఓకే, హైట్ వచ్చి 6.0. సో వెయిట్ వచ్చి సమ్ 65.0. ఓకే, జస్ట్ వెయిట్. ఈ ప్రోగ్రామ్ని చేంజెస్ చేశాను, దిస్ కీవర్డ్ ఉపయోగించి చేంజెస్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ మనం చూద్దాం. ఓకే, చూడండి ఒకసారి, కంపైల్ చేసి చూద్దాం. కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. జావా సి స్పేస్ person.java. ఓకే,
దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ పర్సన్. చూడండి నేమ్ వచ్చి శ్యామ్, ఏజ్ 10, హైట్ 6.0, వెయిట్ వచ్చి 65.0. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం పెయింట్లోకి వెళ్ళి ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ వెయిట్. ఇప్పుడు చూడండి ఈ ప్రోగ్రాంలో నేను చేంజెస్ చేశాను. సో దిస్ కీవర్డ్ వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయని చెప్పాం కదండి. బై యూజింగ్ దిస్ కీవర్డ్ యూ క్యాన్ కాల్ ద కన్స్ట్రక్టర్ ఎక్స్ప్లిసిట్లీ. ఆల్రెడీ మీరు ప్రీవియస్గా అవుట్పుట్ చూసినట్లయితే ఓన్లీ 10 మాత్రమే వచ్చింది. రిమైనింగ్ ప్రాపర్టీస్ ఇనిషియలైజ్ అవ్వలేదు, డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసాం. సో ఓవర్కమ్ చేయడం ద్వారా మనకు రిజల్ట్ ఏం వచ్చిందంటే నేము, ఏజ్, హైట్, వెయిట్ అన్ని ప్రాపర్టీస్ కూడా ఇనిషియలైజ్ అయ్యాయి. సో ఎలా ఇనిషియలైజ్ అయ్యాయంటే మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ చేంజెస్ చేశాను ఈ ప్రోగ్రాంలో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. జస్ట్ వెయిట్. నువ్వు చూడండి, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషను ఎప్పుడు కూడా మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. పర్సన్ p = న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్న వెంటనే మీకు సో ఆల్రెడీ తెలుసు మీకు. సో పీకి మెమరీ అలికేట్ అవ్వడం, తర్వాత ఏజ్కి, నేమ్కి, హైట్కి, ప్రాపర్టీస్కి వాల్యూస్ రావడం. సో న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్న వెంటనే మీకు ఇప్పుడు ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందో చెప్పాలి. సో ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి? మనం పర్సన్ p = న్యూ పర్సన్ ఆఫ్ 10 అంటే మీరు పంపేది ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ 3 కన్స్ట్రక్టర్లు ఉన్నాయి. ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఇంటీజర్ని తీసుకుంటుంది, రెండో కన్స్ట్రక్టర్ వచ్చి నేమ్ని తీసుకుంటుంది, థర్డ్ కన్స్ట్రక్టర్ వచ్చి హైట్ని, వెయిట్ని పారామీటర్స్గా తీసుకుంటుంది. ఓకే. సో పర్సన్ p = న్యూ పర్సన్ ఆఫ్ 10 అన్నాం కాబట్టి ఇప్పుడు మీకు కంట్రోలు ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఓకే కంట్రోల్ ఎక్కడికి వస్తుందండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేశాను చూడండి. ఈ ఏజ్లోకి ఎంత వాల్యూ వస్తుందంటే 10 వాల్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశాను చూడండి, దిస్ ఆఫ్ శ్యామ్ అని. సో దిస్ ఆఫ్ శ్యామ్ అన్న వెంటనే ఈ దిస్ కీవర్డ్ ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుందంటే ఏ కన్స్ట్రక్టర్ అయితే స్ట్రింగ్ని తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది బై యూజింగ్ దిస్ స్టేట్మెంట్. ఓకే, ఈ లైన్ నెంబర్ 10లో ఉండి ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తుంది. ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుందంట? ఏ కన్స్ట్రక్టర్ అయితే స్ట్రింగ్ని పారామీటర్గా తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కాబట్టి కంట్రోలు ఈ ప్లేస్ నుంచి మీకు ఇక్కడికి వస్తుందండి, ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుందంటే ఈ నేమ్లోకి ఏమొస్తుందంటే శ్యామ్ అని వస్తుందండి నేమ్లోకి. ఓకే, నేమ్లోకి ఏమొచ్చిందండి? శ్యామ్. నౌ దిస్ ఆఫ్ 6.0, 65.0. వన్స్ అగైన్ ఈ దిస్ అనే కీవర్డ్ మళ్ళీ ఏం చేస్తుందంటే కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తుంది. ఓకే, కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తుంది. ఏ కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తుందంటే ఏ కన్స్ట్రక్టర్ అయితే 2 డబుల్ వాల్యూస్ తీసుకుంటుందో ఆ డబుల్ వాల్యూస్ తీసుకుని కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. ఇక్కడ డబుల్ వాల్యూస్ తీసుకునే కన్స్ట్రక్టర్ ఎవరండి? ఇదిగో 15 లైన్ నెంబర్ 50లో ఉండే కన్స్ట్రక్టర్. కాబట్టి కంట్రోల్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అవుతుంది. ఓకే, సో కంట్రోల్ ఇక్కడ నుంచి ఇక్కడ పాస్ అయినప్పుడు ఈ హైట్లోకి ఎంత వస్తుందంటే ఈ హైట్లోకి ఏ వాల్యూ వస్తుందండి? హైట్లోకి 6.0, అలాగే వెయిట్లోకి 65.0. ఓకే, హైట్లోకి 6.0, వెయిట్లోకి 65.0. ఇప్పుడు దిస్ డాట్ హైట్ = హైట్ అన్నాను కాబట్టి కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే హైట్లోకి అంటే ఇక్కడికి ఎంత వస్తుందంటే 0.0 పోయి 6.0 వస్తుంది. ఇక్కడికి వచ్చే వాల్యూ ఎంత? 6.0. అలాగే దిస్ డాట్ వెయిట్ = వెయిట్ అన్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ వెయిట్ వాల్యూ ఎంత వస్తుందంటే 65.0 వస్తుందండి, 65.0. ఓకే, చూడండి ఇది 65.0 వస్తుందండి. నెక్స్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ అయ్యాయి కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్తామండి. ఎక్కడికి వెళ్తామంటే ఓకే ఎక్కడి నుంచి వచ్చామండి? ఈ స్టేట్మెంట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఇప్పుడు ఏ స్టేట్మెంట్ జరుగుతుందంటే దిస్ డాట్ నేమ్ = నేమ్. సో దిస్ డాట్ నేమ్ = నేమ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఈ నేమ్లోకి ఏమొస్తుందంటే శ్యామ్ అనే పేరు వస్తుందండి, శ్యామ్ అనే పేరు. ఓకే, సో శ్యామ్ అనే పేరు. సో ఈ కన్స్ట్రక్టర్ అయిపోయింది కదండి, కాబట్టి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళిపోవడం వల్ల ఈ స్టేట్మెంట్ జరుగుతుంది. దిస్ డాట్ ఏజ్ = ఏజ్ అన్నాం కాబట్టి ఈ 0 పోయి ఎంత వస్తుందంటే 10 వస్తుందండి. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బై యూజింగ్ దిస్ కీవర్డ్, ఈ దిస్ అనే కీవర్డ్ ద్వారా
మనం కన్స్ట్రక్టర్ని ఎక్స్ప్లిసిట్గా కాల్ చేసాము బై యూజింగ్ దిస్ కీవర్డ్. ఓకే, ఇక్కడ రాస్తున్నాను చూడండి, స్టేట్మెంట్ రాస్తున్నాను, జస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్, సమ్ నోట్ అండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. బై యూజింగ్ దిస్ కీవర్డ్ you can call the constructor, okay, constructor explicitly. సో కన్స్ట్రక్టర్ని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేసాం. ఓకే, ఎక్స్ప్లిసిట్లీ. సో ఎలా కాల్ చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రింగ్ తీసుకునే కన్స్ట్రక్టర్ కాల్ అవ్వాలంటే దిస్ ఆఫ్ అని చెప్పి మీరు లోపల ఏం చెప్పాలంటే సమ్ స్ట్రింగ్ చెప్పుకోవాలి. సో ఇలా రాస్తే ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది, ఇట్ కాల్స్ constructor which takes string. సో ఏ కన్స్ట్రక్టర్ స్ట్రింగ్ను పారామీటర్గా తీసుకుంటుందంటే, ఏ కన్స్ట్రక్టర్ అయితే స్ట్రింగ్ని పారామీటర్గా తీసుకుంటుందో ఆ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఓకే, అలాగే మీరు దిస్ ఆఫ్ 6.0, 65.0 అంటే ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందండి, ఇది కూడా కాల్స్ కన్స్ట్రక్టర్. ఓకే, విచ్ టేక్స్, ఏ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుందంట, విచ్ టేక్స్ 2 డబుల్ వాల్యూస్, 2 డబుల్స్ని తీసుకునే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఓకే, చూడండి, వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్, రూల్ అండి ఇది, ఇట్స్ ఎ రూల్. The statement which invokes constructor అంటే ఏ స్టేట్మెంట్ అయితే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుందో ఆ స్టేట్మెంట్, ద స్టేట్మెంట్ విచ్ ఇన్వోక్స్ కన్స్ట్రక్టర్ మస్ట్ బి ఇన్ కన్స్ట్రక్టర్ బాడీ అండ్ that statement must be the first statement. ఓకే, చూడండి ఒకసారి. సో దిస్ ఆఫ్ శ్యామ్ అనేది ఏం చేస్తుందండి, కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. ఏ స్టేట్మెంట్ అయితే కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుందో, ఓకే, ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టర్ బాడీలోనే ఉండాలి. అంటే ఒక కన్స్ట్రక్టర్ నుంచి ఇంకొక కన్స్ట్రక్టర్ని మాత్రమే మనం ఇన్వోక్ చేయగలం. సో ఆ స్టేట్మెంట్ అంటే ఆ దిస్ ఆఫ్ శ్యామ్ అనే స్టేట్మెంట్ ఖచ్చితంగా ఎన్నో స్టేట్మెంట్ అవ్వాలంటే ఆ కన్స్ట్రక్టర్ బాడీలో, ఓకే, ఎన్నో స్టేట్మెంట్ అవ్వాలండి, ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. ద స్టేట్మెంట్ విచ్ ఇన్వోక్స్ కన్స్ట్రక్టర్ మస్ట్ బీ ఇన్ కన్స్ట్రక్టర్ బాడీ అండ్ దట్ మస్ట్ బీ ఇన్ ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, ఆ కన్స్ట్రక్టర్ బాడీలోనే ఉండాలి. ఏ స్టేట్మెంట్ అయితే కన్స్ట్రక్టర్ని ఇన్వోక్ చేస్తున్నామంటే అంటే దిస్ ఆఫ్ శ్యామ్ అని రాస్తున్నామో, ఓకే. సో దీనివల్ల మనకి ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది అంటే, ఏ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందంటే పారామీటర్ తీసుకునే కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీ స్ట్రింగ్ పారామీటర్ తీసుకునేది కాల్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ ఖచ్చితంగా వేరొక కన్స్ట్రక్టర్లో ఉండాలి. అది కూడా ఎన్నో స్టేట్మెంట్ అవ్వాలంట, మస్ట్ బి ద ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలి. సో ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో మీకు ప్రాపర్టీస్ అన్నీ కావాల్సిన వాల్యూస్తో ఇనిషియలైజ్ అయినాయి. సో ఇనిషియలైజ్ అవ్వడం వల్ల మీకు అవుట్పుట్ వచ్చి ఏమొచ్చిందండి, సో అవుట్పుట్ చూడండి ఒకసారి మీకు. సో అవుట్పుట్ వచ్చి పర్సన్ డీటెయిల్స్ నేమ్ శ్యామ్, ఏజ్ 10, హైట్ 6.0, వెయిట్ 6.0. సో ఒక కన్స్ట్రక్టర్ నుంచి మనం వేరొక కన్స్ట్రక్టర్ని ఇక్కడ కాల్ చేసాం. కాల్ చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడామంటే దిస్ స్టేట్మెంట్ వాడాం, దిస్ కీవర్డ్. సో దిస్ కీవర్డ్ హ్యాస్ 2 uses. It refers current object properties and by using this you can call the constructor explicitly. The statement which invokes the constructor explicitly must be in constructor body and it must be the first statement. Okay, so అది అంటే కన్స్ట్రక్టర్ ఇన్వోక్ చేసే స్టేట్మెంట్ కన్స్ట్రక్టర్ బాడీలోనే ఉండాలి. అది కూడా ఎన్నో స్టేట్మెంట్ అవ్వాలంట, ఫస్ట్ స్టేట్మెంట్ అవ్వాలండి ఖచ్చితంగా. ఈ రూల్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఈ రూల్ కనుక మీరు వైలేట్ చేసినట్లయితే ఏమవుతుందంటే